హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బేరంలో ఉన్నాం. బేరంలో మనం ఒక కబూస్ బట్టి దగ్గరికి అయితే రావడం జరిగింది. కబూస్ బట్టి అంటే తెలుసే కదా, రొట్టెల దుకాణం అయితే మనమైతే రావడం జరిగింది. కానీ ఈ రొట్టెల దుకాణంకు బేరంలో ఎంత పెద్ద చరిత్ర ఉందో మనము ఈ షార్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1978లో అయితే దీనికి ₹1 రేట్ అయితే కేటాయించడం జరిగింది. అంటే బేరం ₹1. మన ఇండియా డబ్బులు చూసుకుంటే ₹22, ₹23 అయితే అవుతుంది. అయితే దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి కూడా దీనికి ₹1 రేట్ అయితే గవర్నమెంట్ కేటాయించి పెట్టింది. ఎందుకంటే సామాన్యుల కడుపు కూడా నిండాలనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ అయితే దీని మీద ప్రతి సంవత్సరము ఈ పిండి మీద దాదాపుగా మన ఇండియా అయితే ₹60 కోట్ల గవర్నమెంట్ ఈ రొట్టెల దుకాణాలు ఏదైతే ఉన్నాయో వీటికి పిండి సప్లై చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. దాదాపు ఇప్పుడు 2026లో కూడా మనకు ఈ ₹1కి 5 రొట్టెలు వస్తాయి. సామాన్య రూమ్లో నుంచి బయటకు వెళ్ళిందంటే మనము ₹1 ఉంటే చాలు, ఎలాగైనా సరే మనము ఏదో ఒకటి టిఫిన్ లాగైనా చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దైతే మనకు రూమ్లో నుంచి అయితే బయటకు వెళ్ళడం జరుగుతుంది. బేరం దేశం మొత్తంలో కూడా ఎక్కడ కూడా గోధుమలు అయితే పండవు. అయినప్పటికీ వేరే దేశాల నుంచి ఎగుమతి చేసుకున్నప్పటికీ ఈ గోధుమలకు ఇచ్చే సబ్సిడీ అయితే ఇప్పటి వరకైతే ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, నిత్యావసరాలు అయితే చాలా రేట్లు పెరిగినాయి. మనకు రీసెంట్గానే పెట్రోల్ రేటు కూడా పెరగడం జరిగింది. కానీ పెరిగినప్పటికీ ఏదైతే మన కబూస్ ఉన్నదో, రొట్టెలు ఉన్నాయో వీటి మీద సబ్సిడీ మాత్రం అయితే అలాగే కొనసాగిస్తుంది ఇక్కడి గవర్నమెంట్. మనము దీన్ని చాలా హర్షించదగ్గ విషయము. ఇక్కడ అరబ్బిక్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టం కొద్దీ వాళ్ళు ఎంతసేపు అయినా సరే వెయిట్ చేసి మరి కూడా ప్రతిరోజు ఇక్కడ కబూసులు అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. బేరంలో అయితే కబూసులు అయితే ఫేమస్. బేరం దేశం అయితే మీకు అందరికి తెలిసే అతి చిన్న దేశము. అయినప్పటికీ దాదాపుగా 450 నుంచి 500 మనకు కబూస్ బట్టీలు అయితే బేరంలో కనబడతాయి. దాదాపుగా ఏ గల్లీకి పోతే ఆ గల్లీకి అయితే ఒక మన కబూస్ బట్టి అయితే కనబడడం అయితే జరుగుతుంది. దాదాపుగా 90% ఇందులో పనిచేసే వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ మన ఇండియన్స్ అయితే ఇందులో వర్క్ చేసే వాళ్ళు మనకు కనబడడం జరుగుతుంది. ఇదైతే గవర్నమెంట్ సంస్థ కాదు, సింగిల్ హ్యాండ్గా వేరే వాళ్ళకైతే మనకు పని చేసుకోవడానికైతే కబూస్ బట్టీలు కల్పించడం జరుగుతుంది. దాదాపుగా కబూస్ బట్టీలై టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి పడితే దాదాపుగా రాత్రి 10:30-11 గంటల వరకు కూడా వీళ్ళైతే సేవలు అందించడం జరుగుతుంది. నిరంతరమైన సేవలు అయితే వీళ్ళు అందించడం జరుగుతుంది. నేనైతే బేరంకి సంబంధించి మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు చేయాల్సిందల్లా శ్రీధర్ బాణాల మన కొరట్లు అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి.